హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏం లేదు, మనం సిలిండర్ మార్చుకునేటప్పుడు ఒకవేళ మనం బయట నుంచి తెచ్చుకోవాలన్నప్పుడు దీని కింద మ్యాట్ కానీ లేదా న్యూస్ పేపర్స్ కానీ వేసి జాగ్రత్తగా తెచ్చుకోవాలి, ఎందుకంటే టైల్స్ పాడవకుండా. ఇంకొక విషయం ఏంటంటే, మనం సిలిండర్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో జెంట్స్ లేరనుకోండి, అంటే సహజంగా జెంట్స్కి తెలుస్తుంది ఈ విషయాలు. ఒకవేళ లేకపోతే ఆడవారు పెట్టుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఇందులోనూ వాటర్ పోస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? అది చూసారా? అలా వాటర్ పోసినప్పుడు బుడగలు వస్తున్నాయి అనుకోండి, ఆ సిలిండర్ని మీరు స్టవ్కి కనెక్షన్ ఇవ్వద్దు, అంటే గ్యాస్ లీక్ అవుతుందని అర్థం. ఇప్పుడు చూడండి, ఏంటంటే బుడగలు లేవు కదా, దీని వెంటనే మనం ఇలా క్లాత్ తోటి తీసేస్తే నీళ్ళన్నీ బయటకు తీసేయచ్చు. అలా వాటర్ తీసేసి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. క్లాత్ పెట్టి ఇలా అంటే నీట్గా వాటర్ అంతా వచ్చేస్తుంది, ఇబ్బంది లేకుండా. ఏంటంటే చిన్ని చిట్కాలు మనకి పెద్ద గబుక్కుని ఇంట్లో ఎవరు అందుబాటులో లేనప్పుడు మనం ఎలాంటి పనులు చేయాలన్నప్పుడు కాస్త మనం ఇలా చూసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు ఏంటంటే గ్యాస్ సిలిండర్లు తెచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చిన్న రబ్బర్స్ దొరుకుతాయి, ఇందులో పెట్టేవి. ఎమర్జెన్సీ టైంలో ఆ రబ్బర్స్ సరిగ్గా పనిచేయకపోయినా కూడా గ్యాస్ లీక్ అయిపోద్ది అనమాట. మనం ఇది పెట్టినప్పుడు ఏది ఈ బర్నర్ ఇది పెట్టేటప్పుడు చూడండి, ఎందుకంటే ఇది పెట్టేటప్పుడు కూడా మనం ఇది కిందకే ఉండాలి. కిందకు ఉండి మనకి ఇవి ఉన్నాయి కదా సైడ్, దీన్ని పైకి ఇలా నొక్కి 2 చేతులతో నొక్కి అప్పుడు సెట్ చేయాలన్నమాట. ఓకే, అది టైట్గా పట్టిందో లేదో చూసుకోవాలి. స్మెల్ వస్తుందో లేదో మనం అక్కడ స్మెల్ చేసి చూడాలి. ఇన్ని జాగ్రత్తలు స్టవ్ దగ్గర సిలిండర్ దగ్గర మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న చిట్కాని ఈ చిన్న ఐడియాని మీరు ఆచరిస్తారని అనుకుంటున్నాను. బై, గుడ్ బై, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.